కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ సబ్సిడీ స్కామ్ సిఐడికి బదిలీ చేయనుంది సర్కార్. పలు రాష్ట్రాలతో కేసుతో ముడిపడి ఉన్నందున సిఐడికి అప్పగింతకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ సబ్సిడీ స్కామ్ సిఐడికి బదిలీ చేయనుంది సర్కార్. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఈ స్కామ్ కు సంబంధించి సిఐడికి బదిలీ చేయబోతోంది తెలంగాణ సర్కార్. మొత్తం ఎంత మందిని నిందితులుగా చేర్చింది? ఎవరి మీద ఎంక్వైరీ వేస్తోంది? ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ స్కామ్ సంబంధించి కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్ సంబంధించి కీలక పరిణామంలో భాగంగా ఈ కేసును సిఐడికి బదిలీ చేయాలని చెప్పి అటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసు అధికారులు కూడా ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అయితే ఇది పలు రాష్ట్రాలు అంటే 72 కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. తర్వాత ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్ తో పాటు పలు రాష్ట్రాలతో ఢిల్లీ, హర్యానాతో పాటు పలు రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కేసును సిఐడికి బదిలీ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఉత్తర్వులు మరి కాసేపట్లో వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే 1400 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని 72 కంపెనీలకు కట్టబెట్టడం వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్ లోని సిసిఎస్ లో కేసు నమోదు కావడం జరిగింది. దీంట్లో మొత్తంగా చూసినట్లయితే ఈ వ్యవహారం సంబంధించి ఇప్పటికీ ఈ కేసులో ఇంకా కీలక పరిణామాలతో పాటుగా కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారుల విచారణ కూడా ప్రారంభం కావడం జరిగింది. అయితే ఈ ఇన్పుట్ సబ్సిడీని 72 కంపెనీలకి బదిలీ చేసేందుకు ప్రత్యేకమైన ఒక సాఫ్ట్వేర్ ని సోమేష్ కుమార్ ఏర్పాటు చేయడం, తర్వాత ప్రత్యేకమైన ఒక వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేయడం, తర్వాత మొత్తంగా చూసినట్టయితే ఈ 1400 కోట్ల రూపాయలను 72 కంపెనీలకు అటు బదిలీ చేయడం అత్యంత గోప్యంగా జరిగిపోయింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు దీనికి మేజర్ గా ఈ స్కామ్ ఎక్కడ, ఎలా, ఏ విధంగా జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పెద్దలు ఎవరు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు ఎవరు, కంపెనీలు ఎవరు అనే విషయాన్ని కూడా మొత్తంగా అన్ని తెలుసుకునేందుకు భాగంగానే ఈ కేసుని అటు సిఐడికి, తెలంగాణ సిఐడికి బదిలీ చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. అయితే మాజీ సిఎస్ సోమేష్ కుమార్ దీంట్లో కీలక పాత్ర పోషించారనే విషయం కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ A6 గా మాజీ సిఎస్ సోమేష్ కుమార్ పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి దీనిపై ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఇది ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున హైదరాబాద్ పోలీసులు దీన్ని చేసే అవకాశం లేదు. కాబట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలంటే కొంత అనుమతులు కంపల్సరీ ఉంటాయి. కాబట్టి ఇందుకోసమే సిఐడికి బదిలీ చేయాలని చెప్పి కూడా అటు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సిఐడి బదిలీకి సంబంధించి కూడా అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. దేవి, రమేష్, ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు కొత్తగా? చూసినట్లయితే మొత్తం 75 కంపెనీలకు సంబంధించి మొత్తంగా ఈ కంపెనీల వ్యవహారం సంబంధించి దీంట్లో కొన్ని స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. దాంతో పాటుగా కొన్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. తర్వాత అటు ఢిల్లీకి సంబంధించిన ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ తో పాటు కర్ణాటక సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల మొత్తం అందరినీ కూడా పిలిచి విచారించబోతున్నారు. దీంతో పాటుగా ఇటు కమర్షియల్ ట్యాక్స్ లో ఉన్నతాధికారులైన 4 ఉన్నతాధికారుల పాత్ర ఇప్పటికీ బయటపడింది. వాళ్ళని కూడా పిలిచి విచారించబోతున్నారు. అయితే మొత్తంగా ఒక 100 మందికి వరకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరినీ కూడా పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి ఒక విచారణ ఏ విధంగా సాగాలి, ఎలా చేయాలి, అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న దాని మీద అటు హైదరాబాద్ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్న తరుణంలోనే తాజాగా అటు ప్రభుత్వం కావచ్చు, లేకుంటే తెలంగాణ పోలీసు డీజీపీ కావచ్చు, దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సిఐడికి బదిలీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సెంట్రిక్ గానే ఇంత పెద్ద ఎత్తున ఈ స్కామ్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయనకి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ సెంట్రిక్ గా దీనికి సంబంధించి చూసినట్లయితే మాజీ సిఎస్ సెంట్రిక్ గానే మొత్తం వ్యవహారం నడిచింది. అతని సెంట్రిక్ గానే మొత్తంగా వ్యవహారం నడిచింది. అతని సెంట్రిక్ గానే 75 కంపెనీలకు ఇన్పుట్ సబ్సిడీ వెళ్ళింది. అతని సెంట్రిక్ గానే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేయడం జరిగింది. అతని సెంట్రిక్ గానే ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. అతనే పూర్తి స్థాయిలో కూడా దీని వెనకాల ఉన్నాడు. కొంతమంది టీంను పెట్టుకున్నాడు. పక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా కమర్షియల్ ట్యాక్స్ లో కీలకంగా ఉన్న కొంతమంది అధికారులను పెట్టుకున్నారు.
అయితే ఇది ఒక చెల్లుబాటు ఒక చిన్న గిఫ్ట్ అనే లెవెల్లో ఇచ్చే లెవెల్లో పెట్టుకోవడం జరిగింది. అయితే ఉన్నతాధికారులని ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్ తో పాటు మరికొంతమంది అధికారులని పెట్టుకొని మొత్తంగా ఈ వ్యవహారాన్ని నడిపించినట్లుగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే మొత్తంగా చూస్తే ఒక 100 మందికి సంబంధించి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో మాజీ సీఎస్ సోమేష్ సెంట్రిక్ గా విచారణ జరగబోతుంది. అతనే దీని వెనకాల ఉన్న పాత్ర అని చెప్పి ఇప్పటికి చెప్తున్నారు. కాబట్టి మాజీ సీఎస్ సెంట్రిక్ గా విచారణ జరగబోతుంది. ఆ మాజీ సీఎస్ సెంట్రిక్ గానే ముందుకు వెళ్ళబోతున్నారు, చర్యలు కూడా తీసుకోబోతున్నారు. అయితే సిఐడికి బదిలీ అయిన తర్వాత వేగంగా సిఐడిలో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఒక సపరేట్ వింగ్ ఉంది. ఆ వింగ్ ఈ కేసును విచారించడానికి అవకాశం ఉంది. గతంలో బోధనలో జరిగిన ఏదైతే వెహిబిల్ సంబంధించిన స్కామ్ లో కూడా సిఐడి గతంలో విచారణ జరిపి దూకుడు పెంచింది. దీంట్లో కూడా అదే తరహాలో దూకుడుగా సిఐడి విచారించేందుకు పూర్తిగా రంగం సిద్ధమైంది. అది మరి కాసేపట్లో కూడా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.